మొదటిగా దేవునికి వందనాలు. మరి ఇక్కడ ఉన్న పెద్దలకి, అన్నయ్యలకి అందరికీ వందనాలు. మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే పోయిన వారం అంతకుముందు చెప్పాను కదా, అదే సాక్ష్యము. దేవుడు మరి మన కుటుంబాల్లో ఏయో ఒక సమస్యలు ఏయో ఒకటి వస్తానే ఉంటాయి. అవి సహజం. కానీ అవి కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది తట్టుకోలేదు. కానీ నాకు వచ్చేది చాలా పెద్దగా అనిపించింది అన్నమాట. అవి చాలా పోయిన నెల అంతా చాలా డిస్టర్బెన్స్. అసలు ఏంటంటే మనుషులు చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒక బాధ వేదంతో ఉన్నాను అనమాట. మరి ఫస్ట్ తారీఖు పోయిన నెల అంతా అలా ఉంది. కానీ ఈ ఫస్ట్ తారీఖున కొంచెం నెమ్మదించారు దేవుడు నాకు. ఏంటంటే సంతోషంగా చెప్తున్నాను. మరి కొలెస్ట్రాల్ విషయంలో చెప్పాను కదా, 400 కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. అవి ఉండకూడదని ఎవరన్నా కూడా ఏమంటున్నారంటే అవి ఉండకూడదమ్మా, నీకే అపాయం అని చెప్తారు. కానీ నేను హాస్పిటల్కి వెళ్ళలేదు, ఆరోగ్య డాక్టర్ కాడికి చూపించుకున్నాను. కానీ మరి మా పట్టుకాడికి కూడా పసిపిల్లు జ్వరం అని మీకు తెలిసిందే కదా, అయిపోయిన మొన్న 2 రోజుల క్రితం మేము టెస్ట్ చేయించుకున్నాం. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే పట్టుకాడికి అసలు ఏమీ లేవు, జ్వరము లేదు, పసిపిల్లు లేవు, ఏమీ లేవు, అంతా నార్మల్గా ఉంది. ఎందుకు చేయించారంటే మొన్న అమ్మాయి ఇంటికాడ అదే సుశీలమ్మ గారు జరిగిన ఫంక్షను, ఆ రోజు ఉద్యోగం ఫోన్ చేశారు. అక్కడ చిన్ని తినేశాడు. దాని గురించి చాలా టెన్షన్ పడ్డాను, భయపడ్డాను. అయితే టెస్టులు చేయించాను, ఏమీ లేదన్నారు. దేవునికి వందనాలు. ఆ విషయంలో కూడా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుంటే 400కి 160కి వచ్చింది అని అన్నారు. నిజంగా నేనైతే చాలా భయపడ్డాను ఆ విషయంలో. అన్నయ్యని అడిగేదాన్ని, మరి పక్కన డాక్టర్ని అడిగేదాన్ని, ఏంటమ్మా ఇన్ని ఉన్నాయంట, మరి ఏంటంటే చాలా ప్రమాదం అక్క, చాలా ప్రమాదం అని చెప్పేవాళ్ళు. కానీ దేవుడి మీదే భారం వేసి, అబ్బాయి ఇంతకంటే ప్రమాదం ఇంకేముందని చాలా పడ్డానని చెప్పి దేవుడి మీదే భారం వేసి ఇక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. మరి ట్యాబ్లెట్లు వాడుకున్నాను. ఇక దేవుడు మరి అవి ప్రార్థన చేసుకుంటగా మరి అవి టెస్ట్కి ఇచ్చినప్పుడు ఏమీ లేవు, 160కి వచ్చింది అనగానే చాలా సంతోషపడ్డాను నేను. ఆ సంతోషాన్ని మీ అందరి ముందు మరి చెప్పుకుంటున్నాను. ఈ శివసారికి దేవుడు దీవించుగాక. దేవునికి మహిమ